భక్తిగల వారు లేకపోయి విశ్వాసుల నలుగురుండగా మతించిపోయి అందరూ ఒకరితో నొకరు ఆడుచుందరు. మోసకరమైన మనస్సు గలవారై ఇచ్చకములాడుదురు, పెదవులతో పలుకుదురు. యెహోవా ఇచ్చకములాడుచు పెదవులన్నిటినీ బింకములాడగా నాలుకలన్నిటినీ కోసివేయును. మా నాలుకల చేత మేము సాధించదము, మా పెదవులను చూచి మా ప్రభువు ఎవడని వారు అనుకొందురు. బాధపడి వారు చేయబడిన బలాత్కారమును బట్టి దరిద్రులను నిందితులను బట్టి నేనెప్పుడైనా లేచదనని రక్షణను కోరుకుని వారిని నేను రక్షణ కలుగు చేతునని అని యెహోవా సెలవిస్తున్నాడు. యెహోవా మాటలు పవిత్రమైనవి, అవి వట్టి మాటలను 7 మార్లు కరిగి ఊడిన వెండి అంత పవిత్రములు. యెహోవా నీవు దరిద్రులను కాపాడదు, ఈ తరపు వారి చేతుల నుండి వారిని నిత్యము రక్షించదు. నరులలో నీ ప్రవర్తన ప్రబలమైనప్పుడు దుష్టులు గర్విష్ఠులై నలుదిక్కులో చోటు తిరుగులాడుదురు. యెహోవా ఎన్నేళ్ల వరకు నన్ను మర్చిపోవచ్చును, నిత్యము మరచదవా? నాకైతే కాలము విముఖుడవై ఉండుము. ఎంతవరకు నా మనసులో నేను చింతపడుదును, ఎంతవరకు నా హృదయంలో పగలంతయు దుఃఖాక్రాంతుడనై ఉందును, ఎంతవరకు నా శత్రువులు నా మీద నన్ను హెచ్చించుకుందురు. యెహోవా నా దేవా, నా మీద దృష్టించి నాకు ఉత్తరమిమ్ము. నా శత్రువులు చెప్పుకొందురు, నేను వారిని గెలిచి తిని నా శత్రువుల చెప్పుకోకుండా నేను తూలిపోయి ఉండగా నీవు విరోధులను రక్షింపకుండును. నా కళ్ళ వెలుగులో ఉన్నాము. నేనైతే